మన మహేష్ బాబు గారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారి లుక్లో చూసుకున్నట్టయితే స్టూడియో ఆన్ అదర్ సైడ్ అని చెప్పి పెట్టింది అనమాట. అంటే వెనక్కి తిరిగి చూపించబడింది అనేటటువంటి అర్థాలు అయితే వస్తున్నాయి అనమాట. ఆ లుక్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వెనక ఒక జీప్ ఉంది. ఆ జీప్ నెంబర్ ప్లేట్ మీరు చూసుకోండి రివర్స్లో ఉందన్నమాట. ఇది చూసి నేనైతే దిమ్మ తిరిగా. అండ్ అక్కడ ఉన్నటువంటి పోలీసులను అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎవరు కూడా ఇండియన్ కాప్స్ కాదనమాట, మొత్తం వేరే దేశం పోలీసులు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ నెంబర్ ప్లేట్ రివర్స్లో కనపడుతుంది. వీళ్ళంతా కూడా ఉరికొస్తున్నారు. ఇది ఏందిరా అని చెప్పి నేను కొద్దిగా డెప్త్ డీటెయిల్లోకి వెళ్తే ఇది మిర్రర్ వరల్డ్ ఏమో అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు కొన్ని మిర్రర్ మూవీస్ ఉంటాయి అనమాట. అంటే మనకు అక్కడ కనపడేది ఒకటే, అక్కడ చూపించేది ఒకటే, ఆపోజిట్గా ఉండబోతుంది. లైక్ నెంబర్ ప్లేట్ రివర్స్లో ఉందంటే ఖచ్చితంగా ఇదేదో మిర్రర్ వరల్డ్ మూవీ అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే రాజమౌళి గారు పిచ్చ కాన్ఫిడెంట్గా ఉంటారు. వాళ్ళ నాన్న కూడా ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటారు. మహేష్ బాబు గారు, పృథ్వీ గారు భయంకరంగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏదో సినిమాలో గట్టి పాయింట్ ఉందన్నమాట. మ్యాక్సిమం మిర్రర్ వరల్డా లేకపోతే స్టోరీ ఏంది, ఏదో సంజీవని అంటున్నారు. ఈ పృథ్వీ గారు చూసుకున్నట్టయితే లేచి నడవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు అంటున్నారు. మరి గ్లోబ్ టోటల్ తన సింహాల మీద ఏ విధంగా యుద్ధం చేస్తారు అనేటటువంటి రకరకాల